Inverse trigonometric functions. చూడండి ఇప్పుడు ఒక ఫంక్షన్ y = f(x) ఉందనుకోండి, దానికి ఇన్వర్స్ ఫంక్షన్ని ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్స్ ఎంత వచ్చిందంటే f ఇన్వర్స్ ఆఫ్ y వచ్చింది. ఎక్స్ ఎంత వచ్చింది, y = f(x) అవుతున్నప్పుడు ఎక్స్ ఎంత వచ్చింది, f ఇన్వర్స్ ఆఫ్ y వచ్చింది. ఓకేనా. మనకి ఇన్వర్స్ ఈ ఎఫ్ అనే ఫంక్షన్కి ఎఫ్ ఇన్వర్స్ అని చెప్పి రాసినప్పుడు దీన్ని ఇన్వర్స్ ఫంక్షన్ అంటాం. దీన్ని ఏమంటాము, ఇన్వర్స్ ఫంక్షన్ అంటాం. అట్లాగే sin x అనే ఫంక్షన్ ఉందనుకోండి, దానికి ఇన్వర్స్ ఫంక్షన్ ఎట్లా డినోట్ చేస్తామంటే sin ఇన్వర్స్ x అంటాం. sin ఇన్వర్స్ x అంటాం. కాబట్టి మీకు ఇక్కడ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్కి సంబంధించిన ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అన్నప్పుడు ఆ ఫంక్షన్ ఎట్లా పిలవాలి, సైన్ ఫంక్షన్కి ఇన్వర్స్ ఫంక్షన్ అనగానే ఏమేమి పిలవాలి, సైన్ ఇన్వర్స్ ఎక్స్. కాబట్టి ఫంక్షను రాసుకోండి, దానికి సంబంధించిన డొమైను. ఒక ఫంక్షన్ అనగానే దానికి డొమైన్ ఉంటుంది, దానికి రేంజ్ కూడా ఉంటుందండి. సైన్ ఇన్వర్స్ ఎక్స్, సైన్ ఫంక్షన్ ఇన్వర్స్ ఫంక్షన్ ఏంటమ్మా, సైన్ ఇన్వర్స్ ఎక్స్. కాజ్ ఫంక్షన్కి ఇన్వర్స్ ఫంక్షన్ చెప్పండి, కాజ్ ఇన్వర్స్ ఎక్స్. టాన్ ఫంక్షన్కి ఇన్వర్స్ ఫంక్షన్ టాన్ ఇన్వర్స్ ఎక్స్. కాట్ ఫంక్షన్ ఇన్వర్స్ ఫంక్షన్ కాట్ ఇన్వర్స్ ఎక్స్. సైన్ ఇన్వర్స్ ఎక్స్, కాజ్ ఇన్వర్స్ ఎక్స్, టాన్ ఇన్వర్స్ ఎక్స్, కాట్ ఇన్వర్స్ ఎక్స్, సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్, కోసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్. డొమైన్లు అంటే ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ యొక్క రేంజ్లన్నీ తీసుకొచ్చి డొమైన్ల కింద రాయాలి. ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ యొక్క డొమైన్లన్నీ తీసుకొచ్చి రేంజ్ల కింద రాయాలి, రేంజ్లన్నీ తీసుకొచ్చి డొమైన్ కింద రాయాలి. -1 to 1 రేంజ్, ఇది ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్కి రేంజ్లు ఇవి, ఈ డొమైన్ కింద రాయాలి. గుర్తుకుండయా డొమైన్ రేంజ్లు మీకు? నెక్స్ట్ రేంజ్లు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఫంక్షన్కి, టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఫంక్షన్కి, కొసెకెంట్ ఇన్వర్స్ ఫంక్షన్కి, 3 ఫంక్షన్స్కి రేంజ్లు -π/2 to π/2 అని గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఓపెన్ -π/2 to π/2 అని గుర్తుపెట్టుకోండి. దీనికి క్లోజ్డ్ -π/2 to π/2 -0 అని గుర్తుపెట్టుకోండి. అయితే మీకు కొంచెం డౌట్ వచ్చింది, సార్ ఇవి ఎందుకు వచ్చినాయి సార్ అనేది డౌట్ వచ్చింది. అది కొంచెం ఫంక్షన్స్ అనే చాప్టర్కి వెళ్ళిపోయిన తర్వాత ఓకేనా, మళ్ళీ చెప్పుకోవచ్చు కావాలనుకుంటే. ప్రస్తుతానికి మటుకు ఒక ఫంక్షన్కి డొమైన్ రేంజ్లు ఉంటాయి కదా, డొమైన్లు ఇలా గుర్తుపెట్టుకోవాలి, రేంజ్ ఇలా గుర్తుపెట్టుకోవాలి అని అనుకోండి. నెక్స్ట్ ఈ మిగతా మూడింటికి 0 to πలో ఉంటాయి, 0 to πలో ఉంటాయి. కాట్ ఇన్వర్స్ ఎక్స్కి ఓపెన్ 0 to π, దీనికి వచ్చేప్పటికి క్లోజ్ 0 to π -π/2.
ఇది ఫస్ట్ వన్ కింద కన్సిడర్ చేయండి. మా చెప్పమ్మా ఎలిగిస్తా. ఇన్వర్స్ ఫంక్షన్స్ కి డొమైన్లు చెప్పు. ఫస్ట్ రెండిటికి క్లోజ్డ్ -1 to 1 క్లోజ్డ్. నెక్స్ట్ రెండిటికి ఆర్స్ లాస్ట్ రెండిటికి -infinity to closed -1 union 1 to infinity. నెక్స్ట్ రేంజ్లు ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను చెప్పండి. ఏ మూడు రైట్ టిక్లు పెట్టుకోవాలి? సైన్, టాన్, కొసెకెంట్. వాటికి అన్నిటికీ కూడా రేంజ్లు ఎలా ఉంటాయి సింపుల్ గా చెప్పాలంటే -90 to 90లో. మిగతా వాటికి అన్నిటికీ 0 to 180. 0 to 180లో ఉంటాయి. ఒకటికేమో క్లోజ్డ్, ఒకటికేమో ఓపెన్, ఇంకోటేమో క్లోజ్డ్ ఇంటర్వల్లోనే మిడిల్ ఉండే 0ని పక్కన పెడతాం. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టుగా sin θ = x అవుతున్నప్పుడు ఓన్లీ ఇఫ్ sin ఇన్వర్స్ x = θ. sin θ = x అవుతున్నప్పుడు sin ఇన్వర్స్ x = θ. sin θ = x అవుతున్నప్పుడు sin ఇన్వర్స్ x = θ అవుతున్నప్పుడు ఈ చూడండి, ఈ ఎక్స్ వాల్యూస్ సైన్ పక్కన ఉండే ఎక్స్ వాల్యూస్ గురించి అడిగితే వేర్ ఎక్స్ బిలాంగ్స్ టు అని అడిగితే ఏం చెప్పాలి? -1కి మనకు మధ్యలోనే ఉండాలి. తీటా వాల్యూస్ గురించి అడిగింది, ఈ తీటా వాల్యూస్ అంటే రేంజ్ చెప్పాలి. క్లోజ్డ్ -π/2 to π/2. అంటే ఇప్పుడు sin θ = x అవుతున్నప్పుడల్లా sin ఇన్వర్స్ x = θ అవ్వాలంటే ఏ ఎక్స్ పడితే ఎక్స్ తీసుకోకూడదు. ఓకేనా? మనకి ఈ ఎక్స్ వాల్యూస్ వచ్చేటప్పుడు ఎట్లా ఉంటాయి? -1 మధ్యలో ఉంటాయి. అట్లా రేంజ్ వాల్యూస్ వచ్చేప్పుడు తీటా వాల్యూస్ వచ్చేప్పుడు -π/2 to π/2లోనే ఉండాలి. ఈ తీటా అనేది ఏది పడితే అది తీసుకోకూడదు. ఓకేనా? అది ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ sin 0 degrees 0నే. నేను sin ఇన్వర్స్ 0 ఎంత అని అడిగాను అనుకో, మీరు 0 degrees అని చెప్పొచ్చు. మీకు ఇంకోటి తెలుసు, sin π ఎంత 0నే. కానీ sin ఇన్వర్స్ 0 అంటే మీరు పై రాయకూడదు, ఇది కరెక్ట్, ఇది రాయకూడదు. మళ్ళీ అర్థమైందా? sin 0 degrees. sin ఇన్వర్స్ 0 ఎంతంటే 0 రాయొచ్చు. sin π కూడా 0నే, కరెక్టే, ఇది కరెక్టే. కానీ sin ఇన్వర్స్ 0 అంటే పై రాయకూడదు. ఎందుకు రాయకూడదు? పై అనేది -90కి మధ్యలో లేదు. అర్థమైందా? కాబట్టి sin θ = x అవుతున్నప్పుడు sin ఇన్వర్స్ x అనేది θ అవుతుంది. sin θ x అవుతున్నప్పుడు sin ఇన్వర్స్ x = θ అవుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు అవ్వదు. ఎక్స్ వాల్యూస్ -1 మధ్యలో ఉండాలి. తీటా వాల్యూస్ ఖచ్చితంగా -π/2 to π/2లో ఉండాలి. అట్లాగా అన్నిటికీ ఉంటుంది రిస్ట్రిక్షన్, ఇట్లా ఉంటుంది. cos θ = x అవుతున్నప్పుడు ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ cos ఇన్వర్స్ x = θ అవుతుంది. వేర్ x బిలాంగ్స్ టు క్లోజ్డ్ -1 to 1, θ బిలాంగ్స్ టు చెప్పాలి, మీరే చెప్పాలి, 0 to π. tan θ = x అవుతున్నప్పుడు tan ఇన్వర్స్ x = θ అవుతుంది. మీరే చెప్పొచ్చు. ఇక వేర్ x బిలాంగ్స్ టు మీరే చెప్పాలి. θ బిలాంగ్స్ టు ఓపెన్ -π/2 to π/2.
రాసుకున్నట్టేనా? మిగతా వాటి గురించి చెప్పక్కర్లేక మీకు అర్థమైపోయి ఉంటుంది ఇక. మిగతా మూడింటి గురించి చెప్పక్కర్లేక. ఎక్స్ అడిగితేనేమో డొమైన్లో ఉంటుంది, థీటా వాల్యూస్ ఏమో రేంజ్లో ఉంటాయి, కరస్పాండింగ్ రేంజ్లో ఉంటాయి. చూడండి ఒకసారి. అమ్మా ఈ థీటా ఎంతమ్మా ఇక్కడ? థీటా ఎంత ఇక్కడ? ఈ ఫస్ట్ కేసు దీంట్లో థీటా వాల్యూ ఎంత చెప్పు? హలో, థీటా ఎంత చెప్పు? వినపడుతుందా? థీటా ఎంత? థీటా ఎంత? ఎక్స్. థీటా ఎంత ఇక్కడ? సైన్ ఇన్వర్స్ ఎక్స్. సైన్ ఇన్వర్స్. ఈ థీటా ప్లస్ లో సైన్ ఇన్వర్స్ ఎక్స్ పలుకు. థీటా ఎంత అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ అన్నావు కదా, ఈ థీటా ప్లస్ లో సైన్ ఇన్వర్స్ ఎక్స్ పలుకు. సైన్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఇంటూ అనకూడదు, సైన్ ఆఫ్. సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్. నెక్స్ట్ అదే రద్దు. సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఎక్స్. ఎక్స్ గురించి చెప్తావా? ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు డొమైనేగా. -1 2. ఇప్పుడు చెప్పు, కాజ్ ఇన్వర్స్ ఆఫ్ కాజ్ ఎక్స్ కూడా ఎంత అయితే చెప్పండి. ఎక్సే. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు చెప్పండి. కాజ్ ఇన్వర్స్ కాదు, కాజ్ ఆఫ్ కాజ్ ఇన్వర్స్ ఎక్స్. నెక్స్ట్ టాన్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్. చెప్పాలి. ఎక్స్ వాల్యూ ఆర్. ఈసారి చూడండి, ఇక్కడ ఈ ఎక్స్ ప్లేస్ లో సైన్ థీటాతో రిప్లేస్ చేద్దాం. ఎక్స్ ఎందుకు రిప్లేస్ చేద్దాం? సైన్ థీటాతో. అప్పుడు ఏమైంది చెప్పు? సైన్ ఇన్వర్స్ ఆఫ్ Sin theta equals to theta. థీటా బిలాంగ్స్ టు Closed minus pi by 2 to pi by 2. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ థీటా. థీటా ఇది ఇంపార్టెంట్ కూడా పెట్టుకోండి. ఈ సెట్ ఇంపార్టెంట్ బాగా. ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఇంపార్టెంట్. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ థీటా. ఫర్ ఆల్ థీటా బిలాంగ్స్ టు ఎంత చెప్పండి? థీటా బిలాంగ్స్ టు pi by 2 to pi by 2. క్లోజ్డ్ -π/2 to π/2. మర్చిపోవకండి. కాజ్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ థీటా. కానీలమ్మ లిఖిస్తా. Closed 0 to pi. చెప్పు, ఆన్సర్ చెప్పు. tan ఆఫ్ tan థీటా. Theta belongs to open -pi by 2 to pi by 2. ఇక్కడేమో క్లోజ్డ్ ఇంటర్వల్, Yes, sir. ఇక్కడేమో ఓపెన్ ఇంటర్వల్. అట్లాగా. ఇంకా వేరేది ఏదైనా అడిగినా కానీ వస్తుందిగా, తెచ్చుకోవటం అప్పటికప్పుడు చెప్పేసేయటమే. ఇది బాగా ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. ఈ రెస్ట్రిక్షన్ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin π/3 ఎంత ఇది? సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin π/3 pi by 3. చెప్పట్లేదు, π/3 అవుతుంది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin 2π/3 2 pi by 3. -90 మధ్యలో లేదు, మధ్యలోకి వచ్చేట్టుగా మార్చుకోవాలి. sin 2π/3 అంటే
సైన్ ఆఫ్ పై మైనస్ పై బై 3 కూడా అదే, సైన్ పై బై 3నే. సైన్ 2π/3 అన్నా సైన్ π/3 అన్న ఒకటే. అప్పుడు మళ్ళీ ఇప్పుడు దీనికి ఈక్వలెంట్ వాల్యూని రీప్లేస్ చేశా. ఇప్పుడు ఇది -90కి 90కి మధ్యలో ఉంది ఇప్పుడు ఇది. కాబట్టి ఆన్సర్ ఎంత? π/3. ఆన్సర్ 2π/3 కాదు. అది ఈ ఫార్ములాలో మెయిన్ ఇంపార్టెంట్ అది. ఈ -90కి 90కి మధ్యలో ఉంటేనే సైన్ వచ్చినప్పుడు -90కి 90కి మధ్యలో ఉంటేనే ఇది అవుతుంది. కాదులు తగిలినప్పుడు 0కి పైకి మధ్యలో ఉంటేనే అవుతుంది ఆ వాల్యూ. లేకపోతే మార్చుకొని రాసుకోవాలి. ఇన్వర్స్లో జాగ్రత్త పడాల్సిన ఫార్ములా దగ్గరే జాగ్రత్త పడాలి మీరు. నెక్స్ట్ 5th వన్ కూడా ఇంపార్టెంట్. ఇక sin ఇన్వర్స్ ఆఫ్ -x మైనస్ sin ఇన్వర్స్ x గురించి చెప్పక్కర్లేదు. ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు -1 to 1. cos ఇన్వర్స్ ఆఫ్ -x π మైనస్ cos ఇన్వర్స్ x. tan ఇన్వర్స్ ఆఫ్ -x మైనస్ tan ఇన్వర్స్ x. మీ కనుక ట్రిగ్నామెట్రీలో కనుక సైన్ ఆఫ్ -θ, కాస్ ఆఫ్ -θ, tan ఆఫ్ -θ ఉన్నట్టుగా ఇక్కడ కూడా ఇవే ఉంటాయి. కొసెకండ్ ఇన్వర్స్ ఆఫ్ -x ఈ మూడిటికి పైలు ఉంటాయి, గుర్తుపెట్టేసుకోండి. కాస్ ఇన్వర్స్ ఆఫ్ -x కి, కాట్ ఇన్వర్స్ ఆఫ్ -x కి, సెకండ్ ఇన్వర్స్ ఆఫ్ -x కి పైలు వస్తాయి. మిగతా వాటికి మైనస్లు వచ్చేస్తాయి. రైటిక్లు పెట్టుకున్నారుగా 3. చేస్తున్నాను. sin ఇన్వర్స్ x = cosecant ఇన్వర్స్ ఆఫ్ 1/x. కాకపోతే ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు -1 to 1 అని రాస్తూ ఉంటేనే మైనస్ ఇక్కడ 1/x వచ్చింది కాబట్టి 0 ఉండకూడదు. నెక్స్ట్ కాస్ ఇన్వర్స్ x = cos inverse of x cos inverse of x secant inverse of 1/x. For all x belongs to -1 to 1, -0. దీంట్లో కల్లా ఇది బాగా ఇంపార్టెంట్ అండి. ఇది ఈ ఫార్ములా ఇంపార్టెంట్ బాగా. tan inverse x tan inverse x cot inverse of 1/x వస్తుందండి. ఎప్పుడు పడితే అప్పుడు అవ్వదు అది, x పాజిటివ్ అవుతున్నప్పుడు.
tan inverse x is equal to cot inverse of 1 by x. x పాజిటివ్ అవుతున్నప్పుడు, x నెగిటివ్ అవుతున్నప్పుడు మైనస్ పై ప్లస్ cot inverse of 1 by x. ఇది బాగా ఇంపార్టెంట్ అండి. మా ఎప్పుడన్నా డౌట్ వచ్చింది అనుకో, ఇక్కడ మైనస్ పైయా ప్లస్ పైయా పై మైనస్ అని డౌట్ వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేయాలి? ఓకేనా? ఒకవేళ కనుక డౌట్ వచ్చింది అనుకో, ఏం చేయాలి? ఇక్కడ మైనస్ పైయా పైయా అని చెప్పి డౌట్ వచ్చింది. ఒకసారి లాస్ట్లో చెప్దామండి. cot inverse x is equal to tan inverse of 1 by x అండి. x పాజిటివ్ అవుతున్నప్పుడు. అదే x నెగిటివ్ అవుతున్నప్పుడు cot inverse x పై ప్లస్ tan inverse of 1 by x అండి, x నెగిటివ్ అవుతున్నప్పుడు. ఇంకా మిగతా వాటి గురించి ఇంకంతగా వరి అవ్వక్కర్లేదండి, రెసిపోకలు వేసుకోవటం. ఇది ఎలా వచ్చిందో ఒకసారి ప్రూఫ్ చెబుదామండి. మీకు ఒకటైతే లిస్తా, మీకు ఒకటైతే ఈజీగా గుర్తుకుండిద్ది. ఏది ఈజీగా గుర్తుకుంటుంది చెప్పండి? ఎక్స్ పాజిటివ్ కేసు గుర్తుకుంటుంది ఈజీగా కదా. Yes, sir. రాశారు అందరు ఫార్ములాలో? చూడండి, ప్రూఫ్ చూడండి దీంట్లో. ఫర్ ఫస్ట్ tan inverse x వాల్యూ cot inverse x ఫర్ x గ్రేటర్ దాన్ 0. దీనికి ఈజీగా గుర్తుకుంటుంది కాబట్టి దీని ప్రూఫ్ ఏం చెప్పట్లా. ఓకేనా? ఫర్ x లెస్ దాన్ 0 tan inverse x వాల్యూ డెరైవ్ చేసుకుందాం. లెట్ x is equal to మైనస్ y గ్రేటర్ దాన్ 0 అని రాసుకుందాం. ఇప్పుడు tan inverse x తో మొదలు పెడదాం. చెప్పండి. ఓకే, అర్థమైందా? అక్కడ నేను తీసుకుంది అర్థమైందా మీకు? చూడండి, ఎక్స్ పాజిటివ్కి ఓకే, ఎక్స్ నెగిటివ్కి నేను ఎక్స్ ఎంత అనుకున్నానమ్మా? లిఖిస్తా. Minus y. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు Minus y. మైనస్ వై. ఎప్పుడైతే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వై నెగిటివ్ అవ్వాలంటే వై ఖచ్చితంగా పాజిటివ్ అవ్వాల్సిందే. వై పాజిటివ్ అయితేనే మైనస్ వై ఏమైంది? Negative. నెగిటివ్ అయింది. ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్లో మైనస్ వై రాద్దాం. ఇప్పుడు చెప్పు, tan inverse ఆఫ్ మైనస్ వై అంటే చూసి చెప్పి వెనక్కి వెళ్ళిపో. tan inverse ఆఫ్ మైనస్ వై అంటే ఫార్ములా చెప్పాను చెప్పు. tan inverse ఆఫ్ మైనస్ ఎక్స్ చెప్పాను చెప్పు. Minus tan inverse x. మైనస్ Minus tan inverse వై అవుతుంది. y. మైనస్ tan inverse ఆఫ్ వై ప్లేస్లో ఎంత రాయి చెప్పు? వై ప్లేస్లో ఎక్స్ ఈక్వల్ మైనస్ వై అవుతున్నప్పుడు వై ఎంత అయింది? Minus x. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ వై పాజిటివేగా, ఇక్కడ వై గ్రేటర్ దెన్ 0నేగా. ఈ వై గ్రేటర్ దెన్ 0లో ఈ tan inverse వైని cot inverse ఆఫ్ 1 by y అని రాయొచ్చు. రాయకూడదా? రాయొచ్చు. మైనస్ పై tan inverse వైని cot inverse ఆఫ్ 1 by y రాయొచ్చు. ఇప్పుడు చెప్పండి, cot inverse ఆఫ్ 1 by y అంటే ఎంత? y అంటే Minus x.
ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు కాటనోస్ ఆఫ్ మైనస్ ఎక్స్ వచ్చినప్పుడు ఎంత వచ్చింది? పై మైనస్ కాటనోస్ ఆఫ్ 1/x. అందువల్ల -π వచ్చింది బయటికి. కాబట్టి ఇది ఎప్పుడన్నా పొరపాటు మర్చిపోతేనే ఇలా డెరైవ్ చేసుకోవాలి, లేకపోతే గుర్తుపెట్టుకోవాలి రోజు చదువుకుంటూ. సరేనా? సగం ఫార్ములాలు చెప్పామండి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో, ఇంకా సగం ఉంటాయి ఫార్ములాలే. జాగ్రత్తగా ఫార్ములా ఫాలో అవ్వాలి. సరేనా? ఓకే సార్.